వైద్యానికి సంబంధించి ఇప్పుడు కన్సాలిడేషన్ జరుగుతున్నది. పిహెచ్సిలు తర్వాత ఏరియా హాస్పిటల్స్ ఉన్న హాస్పిటల్స్ రిడ్రెస్ చేయడం. ఇప్పుడు మోడల్గా ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ని ఒక కొత్త గోషామాల్లో కట్టింది ఏంటంటే ఒక మోడల్ హాస్పిటల్. ఇక ఇట్లా మన భవిష్యత్తులో మన వైద్యం ఇట్లా ఉండబోతుందని చెప్పడానికి. దానికి ఏంటంటే సీఎం గారితో నేను కలిసినప్పుడు వారు పదే మేము ఎలక్షన్లకు పోకంటే ముందు నాకు చెప్పిన అంశం, తర్వాత కూడా వారు చెప్తున్న అంశం, ఇట్లా పేషెంట్ సింగిల్ రూపీ లేకుండా హాస్పిటల్కి వెళ్ళాలి, ₹1 ఖర్చు కాకుండా బయటికి రావాలి. ఇది ప్రభుత్వ వైద్యాన్ని కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటున్నది. దీనికి 100 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కు 10,000 కోట్లు అయిందనుకోండి. ప్రతి అర్బన్ తీసేయండి, 20-25 హాస్పిటల్స్ ఇక్కడ ఉండే 100 హాస్పిటల్స్కు మీకు 10,000 కోట్లు అయితే ఇయర్లీ ప్లానింగ్లో 4 బడ్జెట్లు ఉంటే 2,000 కోట్లు వేస్తే ఏదో పెద్ద మహత్బాగా అదే మన సాధ్యం కాని అంశమా? అది నియోజకవర్గాల్లో అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇప్పటికి కూడా కట్టినవి ఉన్నాయి. కొన్ని పెద్ద హాస్పిటల్స్ మహా అయితే 50, 60, 70 అనుకుంటాయి. నేను వారితో కూడా షేర్ చేసుకున్నది. ఎందుకంటే సరే మిత్రుడు లేడు కానీ మణిపాల్ రెడ్డి గారు మేము ఉద్యమ కాలంలో అర్ధరాత్రిగా 3 o'clock తనకు కడుపునొచ్చింది. రామ్ మనోహర్ లోహియాకు రాత్రి 3 గంటలకు తీసుకుపోయి నేను తలకాయ పట్టుకున్న, దీనికి ఏమవుతుంది ఎట్లయితుంది ఈయన మనోన్ని. అప్పుడు ఉంటే 10,000, 20,000, 50,000 వరకు ఉంటాయి. మనోళ్ళు అందరు పండుకొని ఉన్నాం. రామ్ మనోహర్ లోహియాకు ఈయనను తీసుకొని పోతే బయటకు వచ్చేటప్పుడు బిల్లు ఎంత సార్ అంటే, బిల్లు అడిగితే ఇక్కడ శిక్ష చేస్తారని అన్నాడు. బిల్లు అడిగితే ఎవరైనా అంటే లంచం లెక్క అవుతుంది బిల్లు అంటే అంత పెయిన్ఫుల్గా పోయిన మిత్రుడు బయటకు వచ్చింది. అది మనం ఎందుకు చేయలేము? ఇప్పుడు తర్వాత హెలీ అంబులెన్స్ ఒక ఆలోచన చేస్తున్నారు, ప్రపోజల్స్ చేస్తున్నారు. ఎందుకంటే నేను పెద్ద ఆయన మా దామోదర నరసింహ గారితో కొంచెం దగ్గరుంటా కాబట్టి కొన్ని వాళ్ళ ప్రపోజల్స్ చూస్తున్నా. అంటే ఏంటంటే సామాన్యునికి అందుబాటులో ప్రభుత్వం ఉంటే ఆదాయ వర్గాలు ఈజీగా వాళ్ళ పెద్ద పెయిన్గా ఫీల్ కారు. దానికి ఆరోగ్యశ్రీ పెట్టిండ్రు, వాళ్ళు 10 లక్షల వరకు ఎంటైటీలు అయ్యేటట్టుగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ లెవెల్లో కన్సాలిడేషన్ జరుగుతుంది. ఒక పెద్ద ఆయన ఏం చేసిందంటే బస్తీ దవాఖానా కాన్సెప్ట్ తీసుకొచ్చిండ్రు. ఒక ప్రైవేట్ మనం ఇమ్మీడియట్గా ఎస్టాబ్లిష్ చేయాలంటే thousands of crores ఉంటాయి కాబట్టి బస్తీ దవాఖానాను 2 hours 3 hours ఏంది ప్రభుత్వం పనులు చేసి మిగతా ఆయన చేసుకుంటాడని ఒక ఆలోచన తెచ్చింది. అంతెందుకు మన హాస్పిటల్సే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పటికీ గతంలో కూడా చాలా టెస్టులు మనకు అర్బన్ ఏరియాలో ఉన్న హాస్పిటల్స్లో ఫ్రీగానే ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాన్ని వైద్యంలో 2 రకాలు, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్కి సంబంధించి. ఇన్ పేషెంటే ఎక్కువ ఇబ్బందికరం అయితే, అవుట్ పేషెంట్ అంటే మనం షట్టర్ పెట్టుకుని నడుస్తుంది. ఏముంటుంది చెకప్స్ వెళ్ళిపోవడం, ఒక 30 రకాల టెస్టులు ఫ్రీగా తెచ్చేస్తే ఇప్పుడు తర్వాత డయాలిసిస్ సెంటర్లు పెడితే దానికి సమస్య రాదు. కాబట్టి దీంట్లో అసలే మనం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కనుక పెట్టుకోగలిగితే మరింత మేలవుతుందనే ఒక ఆలోచన ఉంది. దీనికి బడ్జెటరీ సపోర్ట్ కూడా ఇప్పుడేమో ఒక రకమైన ఈ ట్రెండ్ను కొనసాగించడం, కానీ ఒక పీపుల్స్ బడ్జెట్ కావాలని అనుకున్నప్పుడు ప్రజాకోణం నుంచి ఆలోచించే ప్రభుత్వంగా డెఫినెట్గా మీరు ఇచ్చే ఇట్లాంటి సమావేశాలు ఏమైతే అంటే మేము కట్ కాపీ పేస్ట్, మీరు ఇచ్చే సూచనలు మేమేం సమాజం నుంచి పోయి స్టడీ చేసి తేనక్కర్లే. వివిధ రకాల మైండ్లు కనుక ప్రభుత్వం దృష్టికి వచ్చి మీరు అందరు కలిసి రిపోర్ట్ను ప్రభుత్వంలో ఒక పెద్దకి ఇవ్వగలిగితే, సీఎం గారికి ఎవరికో ఇవ్వగలిగితే, ఇది సోషల్ అబ్జర్వేషన్స్ కదా, దీంట్లో పొలిటిక్స్ ఉన్నాయి కాదు కదా. కాబట్టి ఇది మాకు ఇంకా మేలైనది ఉంటుంది, మేలైన మంచి పని చేసినట్టే ఉంటుంది అనేది నేను చెప్పాలనుకున్నా. సరే ఎక్కువ సమయం లేదు కాబట్టి మళ్ళీ వినోద్ గారు కూడా మాట్లాడారు కాబట్టి 1-2-3 అంశాలు మీ దృష్టికి తెచ్చి నేను ముగిస్తాను అంతే. అయితే యూనివర్సిటీని ఒక స్పెషల్ ట్రీట్మెంట్ చేయాలనేది యూనివర్సిటీస్. ఎందుకంటే ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదవడం అంటేనే గొప్ప, అసలు ఆ యూనివర్సిటీలో చదవడం అనేది జీవితం ధన్యమైనంత ఫీలింగ్ ఉండే. ఇప్పుడు నేను మెట్లెక్కితే అదొక ఫీల్ ఉండే. అయితే మొన్న నాది నేను పిహెచ్డి పర్సువేషన్లో ఉన్నప్పుడు కూడా హాస్టల్స్కి పోయినా ఏముంటుంది. ఇప్పుడు యూనివర్సిటీస్కి ప్రతి యూనివర్సిటీకి ఒక ఆలోచన అయితే ఉన్నది, హాస్టల్స్ మేజర్గా స్టాఫింగ్ ఫస్ట్, హాస్టల్స్కి సంబంధించిన ఇట్లాంటివి కూడా అధ్యయన వేదికలు ఏమైనా ఉండి ఇంత అవుతుంది అనుకుంటే దాన్ని కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇక బడ్జెట్ పాఠంలో మా అలొకేషన్స్ మీరు విమర్శించవచ్చు, ఎట్లాగ విమర్శిస్తారు కూడా, ఎందుకంటే మేము సాటిస్ఫాక్టరీ డిజిట్స్ కాదు అవి.
మనస్ఫూర్తిగా ఖర్చు చేయాలనుకుంటున్న డిజిట్స్ అవి. డెఫినెట్గా రేపటి రోజున చేస్తాం. ఇంకోటి మన ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా కూడా ఉండాలి. బడ్జెట్ అంటే డబ్బులు ఇచ్చుడు కాదు కదా. ఆ బడ్జెట్ తెలంగాణ ప్రజల యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పెంచే విధంగా ఉండాలనేది ఉంటుంది. కాకపోతే విమర్శలలోనే మేము ఉన్నాం కాబట్టి మీకు మా ప్రేమలు తెలియలే. సరే, అదొకటి. దీంట్లో కూడా ఇదేంటిది భూభారత్ చట్టం కూడా గతంలో వాటిలో ఉండే ఏమైనా ఇబ్బందికరమైన అంశాలు ఉంటే వాటిని మళ్ళీ రీస్టడీ చేసి ఇప్పుడు మళ్ళీ కౌలు కాలంతో పాటు పొజిషన్ కాలం ఇన్వాల్వ్ చేసే ప్రక్రియ వస్తుంది. అది త్వరలోనే, అది కూడా June 2 లేకపోతే ఏదో ఒక మంచి దినం చూసి దాన్ని చేయడానికి అవకాశం ఉంది. అయితే రైతు పెట్టుబడి సాయం అయితే 12,000కు పెంచినా దాన్ని చాలా టంచన్గా రావడానికి చేయాలనే ఒక డిమాండ్కి సంబంధించి చేయాల్సిన సందర్భం ఉంది. కానీ మీరు ఒక గుణాత్మకమైన మార్పును మీరు చూడండి. ఎందుకంటే కేసీఆర్ గారి పదం కాబట్టి వాడుకుంటున్నా, ఆయన ఎక్కువ పబ్లిసిటీ చేసింది కాబట్టి. ఏళ్ళ తరబడి బీసీలకు ఒకటేమో చట్టసభల్లో రిజర్వేషన్లు, రెండేమో స్థానికంగా ఉండాలనేది. నేను నా స్టడీలో అంటే నాకు తెరుకున్నంతకాలం కాల్కేకర్ కమిటీని ఏమవుతుందని చూసినా, అంబేద్కర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అలిగుతాడు, రాజీనామా చేస్తాడు, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత మహిళా బిల్లు చేస్తలేదు అని చెప్పి యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఆయన అలుగుతాడు. ఇది మండల్ కమిషన్కి వచ్చే వరకు ఎంత తెరిపి అవుతుంది, అయిపోతుందని అనుకున్నారు అందరు. ఆయన రిపోర్ట్ ఇచ్చే నాటికి మండల్కు కమండల్ అని వచ్చింది. సరే, అది ఎవరు చేసిందనే విషయం అది రాజకీయ విమర్శ. కాలేదు, బీసీలకు చట్టసభల్లో కాలేదు, స్థానికంగా కూడా రిజర్వేషన్ అనేది ఒక ఆయన 27 ఇస్తే, ఒక ఆయన 10 ఇస్తే, ఒక ఆయన 30 ఇస్తే, ఇట్లా. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో అయితే 2%, 3% చేయకూడదు, అక్కడ బీసీలే లేరు అని ఉంది. ఇది సరే, రాహుల్ గాంధీ గారి ఇచ్చ అయినా కూడా దీన్ని చేయడానికి ఇప్పుడు మాకు సిద్ధరామయ్య గారు ఉన్నారు, బీసీ ముఖ్యమంత్రి, వారు చేయలేకపోయినరు. సుఖ్వీందర్ గారు ఉన్నారు, వారు ఓబీసీని చేయలేకపోయినరు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 3 నెలల్లోనే దానికి దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టి, దీనివల్ల ఏం ప్రయోజనం? ఇది బడ్జెటరీ లేకపోతే దీనికి సంబంధించిన అంశం కాకపోయినా దీనివల్ల ఏమవుతుంది? స్థానికంగా ఆ ఎన్నికల్లో రిజర్వేషన్ ఒక ఎత్తు అయితే, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే చేసింది, లేకపోతే లేదు. మనమైతే ఆ లెక్కన చేయాలనే ఆలోచనకు వచ్చింది ప్రభుత్వం. మొన్న ఇక్కడనే మీటింగ్ అయింది, మన జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక డాక్యుమెంట్ ఇచ్చిండు, డ్రాఫ్ట్. దాంట్లో షెడ్యూల్ 9లో మనం రిడ్రెస్ చేయొచ్చు అని. మోదీ గారు చేయాలని కోరుకుందాం, చేస్తారా లేదా అది పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. మేము రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆ 42% ఇప్పుడు ఇండ్లు ఇచ్చినాం అనుకోండి, అంత మేరకు మేము చేయొచ్చు కదా. గతంలో మేము మూమెంట్లో ఉన్నప్పుడు ఆర్ కృష్ణయ్య గారు వచ్చిన ఆ రోజు మేము దేవి గారు, నేను, కోదండరామ్ గారు వారితో ఉన్నాం, కేసీఆర్ గారితో. అప్పుడే మనం అమలవుతున్నాయని. అంటే అప్పుడు 27 ఉండే అప్పుడున్న టైంలో. సో ఇప్పటి వరకు అయితే మనం 33 చేసుకుంటే కొంత ఫస్ట్ చూద్దాం వెసులుబాటు అని చెప్పి ఆ రోజు అన్నట్టు నాకు గుర్తు. మేము 42% ఇవ్వడానికి కూడా సమస్య లేదు. కేంద్ర ప్రభుత్వ చట్టాలు అడ్డం వస్తున్నాయంటే చట్టాలు ఏముంది, తమిళనాడు తరహా ఇక్కడెందుకు చేయకూడదనే ఒక చర్చ. కులగణన చేసిన రాష్ట్రాల్లో చేసే రైట్ ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి. కులగణన లేకపోతే చేయలేదు. ఇప్పుడు అదే అడ్డంకి అవుతున్నది బీసీలకు దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఎప్పుడైనా సెన్సెస్ చేయనియండి, మహిళా బిల్లు వస్తుంది ఇమ్మీడియట్గా సెన్సెస్ కాగానే. ఎందుకంటే అది మ్యాండేటరీగా, ఎందుకంటే ఆల్రెడీ బిల్ అయి ఉంది కాబట్టి. ఇక్కడ మేము రాష్ట్ర ప్రభుత్వంగా చేసినాం. దానికి తర్వాత ఏళ్ల తరబడి ఎస్సీ వర్గీకరణ ఎంత దళితుల మధ్యన ఎంత విభజన చేసిందో చూడండి. ఇప్పుడు దాన్ని మనం ఈజీగా రిజాల్వ్ చేయగలిగినాం కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు పౌర సమాజం ఏమో అక్కడికి పోతే ప్రభుత్వంలో స్పందించరో ఇదంతా పక్కన పెట్టండి. ప్రభుత్వం దృష్టికి వివిధ ఛానల్స్లో మీరు తేగలిగితే దాన్ని ఈజీగా రిజాల్వ్ చేసే మెకానిజం ఈ ప్రభుత్వంలో ఉంది. మాకు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నుంచి మొదలు పెడితే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే, క్యాబినెట్ మీరు ఎక్కడైనా ఈజీ యాక్సెస్ ఉండే వ్యవస్థను, సెక్రటరియట్ను కూడా ఎందుకు లిబరల్ చేయాల్సి వచ్చిందంటే, ప్రజా సమస్యలు పెరుగుతున్నప్పుడు కనీసం చెప్పుకునే అవకాశం కల్పించాలనేది ఒక డెమోక్రటిక్ రైట్ను చేయడం జరిగింది. ఈ నిన్న కూడా అంబేద్కర్ గారి విగ్రహం పక్కన
పూలే గారిది కూడా విగ్రహం పెట్టాలని ఒక ఆలోచన. ఎందుకంటే పైసలు ఇచ్చే దానికంటే కూడా వాళ్ళ ఎవరైతే ఆత్మీయులు ఉంటారో వాళ్ళవి పెడితే సంతోషపడే సమాజం మనది. ఇప్పుడు 125 ఫీట్స్ అంబేద్కర్ విగ్రహం పెడితే నేను కాంగ్రెస్లో ఉంటేంది, ఇంకొకరు బీజేపీలో ఉంటేంది, దాన్ని చూసి కొంచెం సంతోషపడడం దళితులుగా అదొక ఫీల్ ఉంటుంది. అట్లనే ఓబీసీలను కూడా అంత డబ్బులేనా, కొన్ని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, అట్లాంటివి కూడా చేసేది ఉంది. ఇప్పుడు దావోస్లో వచ్చిన 1,79,000 కోట్లకు సంబంధించిన వాటికి కూడా అలొకేషన్స్ ఇవ్వాలి. సమయం అయిపోతుందా? సరే తగ్గించి 2 నిమిషాల్లో కట్ చేస్తా. దావోస్లో ఇచ్చిన వాటికి కూడా భూములు ఇవ్వాల్సిన సందర్భం ఉంది. సో అవి బడ్జెట్లు మనం పెట్టకపోయినా సరే ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు ఆయన నుంచి మనకు వచ్చేది కాదు, ఆయన కంపెనీకి ఆయన పెట్టుకుంటాడు. కానీ మనం భూమి ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు మీతో కొట్లాడాలి విపక్షాలతో, ఇష్టానికి ఎన్నో తిప్పలు కింద మీద పడాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం ప్రతిపక్షాల సంయమనంతో ఉంటే మరింత మెరుగైన ఏమంటాం సమాజం తెలంగాణను చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ చదివితే మీరు నిజంగానే నన్ను కొట్టేట్టే ఉన్నారు. కాబట్టి అంటే మా వాళ్ళు నేను రాసేప్పుడు ఎన్రిచ్ ఉండాలని మా సీను అన్నాడు, అన్న కొంచెం ప్రిపేర్ అయ్యి రావే అని అన్నాడు. కాబట్టి నేను ప్రిపేర్ అయ్యే వచ్చిన. ఇప్పుడు డిబేట్స్లో మాట్లాడడానికి, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడానికి, లేకపోతే ఇంకో దాంట్లో మాట్లాడడానికి ఇట్లాంటి సమావేశాల్లో డెకోరం ఉంటుంది. దాన్ని కాపాడే ప్రయత్నం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కాదు మేము కూడా చేస్తాం. కాబట్టి మరింత సహకరించి రేపు వచ్చే బడ్జెట్ మరింత మంచిగా ఉండేందుకు రాజకీయ పక్షాలు, పౌర సమాజపు సంస్థలు అందరూ కూడా సహకరిస్తే, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం అయిపోయింది, 2వ బడ్జెట్ వచ్చింది, ఇంకా 2-3 బడ్జెట్లు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సరైన సూచనలు, మంచి సూచనలు ఇచ్చి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీరు కూడా మంచి ప్రతిపక్షాలుగా ఉండే విధంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.